ప్రియులారా, దేవుడు తన కార్యాన్ని ఎప్పుడైనా చేస్తాడండి. తన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడైనా నెరవేరుస్తాడు. ఆమె అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగచేసెను. ఎలాగా ఆమె జీవితంలో నవ్వును కలుగచేశాడు? ఆమె లోటు ఏంటి? ఆమె లోటులో నుంచి, ఆమె కష్టంలో నుంచి, ఆమె బాధలో నుంచి దేవుడు ఏ విధంగా సంతోషకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని తీసుకొచ్చాడంటే, శారాకి పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి లోటు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ లోటు అక్కడ తీరుస్తున్నాడు. ఆ వయసులోను, ఆ టైంలోను, ఆ రోజుల్లో దేవుడు ఆమెకి తీరుస్తున్నాడు. ఆమెకు కుమారుడు కలగగా ఆ కుమారుడి పేరు ఇస్సాకు అని పేరు పెట్టారు. అప్పుడు అంటుంది శారా, ఆ సిచ్యువేషన్లో అంటుంది, ఆ బిడ్డను ఎత్తుకున్న తర్వాత, ఆ బిడ్డను చూచిన తర్వాత అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగచేసెను. ఎన్నో రోజులు